హాయ్ అండి. ఇవాళ నేను ఒక కొత్త వెరైటీ వంటకం చేస్తున్నా. ఇది మా యూట్యూబ్ సిస్టర్స్ కోరిక మేరకి రొయ్యలు టమాటా వంకాయ కర్రీ. ఫస్ట్ నేను ఈ రొయ్యలని తోకలు మూతులు ఉంటాయి కదా, వాటికి అన్నీ క్లీన్ చేసుకొని కొంచెం వేంపుకోవాలి. కొంచెం చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసి దంచుకున్నా. కొంచెం మెత్తగా దంచుకున్నా. ఇది పక్కా పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఒక పావు అంతా ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. నేను ఇప్పుడు దీనికి ఒక 2 వంకాయలు, 6 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ ఉల్లిపాయలు అనేది తొందరగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి మనం వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలి. ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఎండబెడుతూ ఉంటారు కదా. ఇవి మంచిగా కడుక్కొని ఈ దీంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిసేపు 1 నిమిషం సేపు మగ్గనివ్వాలి ఈ రొయ్యలని. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకోండి. 1 స్పూను ఉప్పు వేసుకున్నా. ఫస్ట్ ఉల్లిపాయలల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇక కొంచెం ఉప్పు వేసుకుని 1 స్పూను. మీరు తినే తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నా. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఈ వంకాయలను కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకుంటే మనకి మంచిగా మగ్గుతుంది. ఆవిరి అనేది వాటర్ కింది దిగి మంచిగా మగ్గుతాయి. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా. మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నా. మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకొని మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకుందాం. ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకుంటే మంచిగా కూర రెడీ అవుతుంది. మా ఆయన ఆకలితో ఉన్నాడు, అందుకనే పళ్ళెం పట్టుకున్నాడు. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. ఇదండి టమాటా వంకాయల రొయ్యల కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.